కాంగ్రెస్ హామీలన్నీ 420 అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. దీంతో మాట్లాడడానికి విహెచ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు సార్ కేటీఆర్ కామెంట్స్? చూడండి, కేటీఆర్ మాట్లాడడం దిగజారుడు. నిన్నటి వరకు ఆయన మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి గారి కొడుకు. నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని నోటికొచ్చి మాట్లాడడం తప్పు. 10 ఏళ్లలో మేము ఈ భాష ఎన్నడూ మాట్లాడలే. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా నిన్న డెస్పరేట్ అయ్యి మీరు మాట్లాడే తీరును బట్టి నా స్థాయి తగ్గకున్నా అని బిల్లా రంగా అని కూడా అనడం జరిగింది. ఏం తొందర ఉన్నది 10 ఏళ్ళు మీరున్నారు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసిర్రా? ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, హరిజను ముఖ్యమంత్రి చేసిర్రా? మేము 6 డిక్లరేషన్లో 2 ఆల్రెడీ మొదలు పెట్టినాం, ఇంకా 2 మొదలు పెడతాం, ఇంకా 2 మొదలు పెడతాం. ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ తూచా తప్పకుండా చెయ్యాలన్న ఉద్దేశంతో తుక్కుగూడలో బహిరంగ సభలో ఆమె ప్రవేశపెట్టింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వేరింగ్ సెరమనీ రోజు కూడా ఆమె వచ్చి ఇదే డిక్లరేషన్ చేయించింది. అంటే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే కల్చర్ మాది. సోనియా గాంధీ గారు కూడా 1200 మంది చనిపోవడం, గతంలో 69లో 350 మంది పోలీస్ సూటర్లకు చనిపోయింది. ఇవన్నీ తెలుసుకొని ఆమె ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఆ నమ్మికతోటే మాకు ఓట్లేశారు. తొందర ఏమున్నది మీకు? కేటీఆర్ ఏమంటుండు, మళ్ళీ ఇంకొక నెలలో మేము మా ప్రభుత్వం రాబోతుంది, మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేసి. ప్రభా, మనం చిన్నగా ఉన్నప్పుడు 5 గంటల రాత్రికి 4 గంటల కళ వస్తా చూడు, ఆ కళలాగా అనుకుంటున్నాడు. కళలు 99% కళలు వచ్చింది ఎప్పుడు నిజం కాదు. కళగంటుంటే ఇక దానికి మనం ఏం చేస్తాడు, నా కళగంటుంటే మేము చెప్తాం ఇది కళ, మా ఊడు వస్తాడు అయిపోతాడు అనేది. ఏ విధంగా అయిపోతాడని ఒకసారి ఆలోచించాలి. మీరు 10 ఏళ్ళ అబద్ధాలు చెప్పిన ప్రజలు ఓపిక పట్టిరా లేదా? కానీ ఇప్పుడు ఇది సరి అయిన సమయం. సోనియా గాంధీ 6 డిక్లరేషన్ చేసింది, రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తారన్న ఉద్దేశంతో ప్రజలు మాకు ఓటు వేసిండ్రు. మేము కేటీఆర్ పొద్దున ట్వీట్ చేసిండు ఏమనంటే, సింహాసం పైన శకునమును కూర్చోబెట్టిర్రు అని చెప్పేసి ట్వీట్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి గురించి. చూడండి, ఆయన ఏది మాట్లాడినా నా కల్చర్ కాదు. ఏదైనా మంచి మాటలు మాట్లాడితే, ప్రజలకు అర్థమయ్యే మాట మాట్లాడితే నేను రియాక్ట్ చేస్తా. ఏం రియాక్ట్ చేయాలి? ఆయనను చిన్నపిల్లగానిలాగా మాట్లాడుతున్నాడు. ఏది స్ట్రీట్ లెవెల్ మాట్లాడితే దానికి స్ట్రీట్ లెవెల్ జవాబు ఇచ్చే కల్చర్ నాది కాదు. నేను ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇవన్నీ నాకు అర్హతలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి బిలో దిగజారుడు మాటలు మాట్లాడడం, కామెంట్ చేయడం, అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఓ రిక్షావాడిని అడుగుతా, ఏమో మేము 10 ఏళ్ళు ఒప్పుకోబట్టినాం, ఈయన అబద్ధాలు చెప్పిండు, సోనియా గాంధీ ఇస్తున్నది 2 డిక్లరేషన్ చేసినారు, మిగతా చేయకముందే వీళ్ళు లొల్లి పెడుతున్నారు, ఇది వాళ్ళు తప్పు చేస్తున్నారని ఆటో రిక్షావాడు అదే అంటుడు, రిక్షావాడు అదే అంటున్నాడు. కనుక వాళ్ళ లెవెల్ ఏమిటంటే తొందరపాటు అయిపోయింది. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండ్రు తప్పితే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన వాళ్ళకు నేను జవాబు చెప్పా. తెలంగాణ బలం గలం దళం మేమే, టీఆర్ఎస్ పార్టీయే. సో ఎంపీ ఎలక్షన్ లో 16కు 16 మాకే వస్తాయని చెప్పి కూడా కాన్ఫిడెన్స్ గా చెప్తారు. ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు ఎప్పుడు వేస్తారు అనేది ఎలక్షన్ లో తెలిసిపోతుంది. మీకు గలము దళము ఉన్నది. నిన్నగాక మొన్న మీరు ఓడిపోయినరు, పార్లమెంట్ లో మీరు గెలుస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు, ఈసారి తప్పనిసరిగా అత్యధిక మెజార్టీ పార్లమెంట్ గెలుస్తాం. నిన్ననే చెప్పిండు 15-16 గెలుస్తామని. ఒక సీట్ మాత్రం నీకు తెలుసు కదా, ఎంఐఎంకు ఎక్కువ పాపులేషన్ ఉంది, మైనార్టీస్, అది ఒక ఫండమెంటల్ పార్టీ కాబట్టి దాని మీద మేము, కానీ మిగతా 16 సీట్లలో 15 వరకు కూడా మేము గెలవడానికి అవకాశం ఉందనేది, 15 కాదు 16 కూడా గెలుస్తామనేది నా ఉద్దేశం. ఫైనల్ గా మీరు ఎంపీ కాబోతున్నారా? నేను ఎంపీ కావాలనేది గతంలో 2019 నేను అడిగిన, వేరే రీజన్లో నాకు రాలేదు. అక్కడ ప్రజలు కోరుతున్నారు, తప్పనిసరిగా అక్కడికి పోతే మా బీసీ వర్గం, ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయింది, 3 ఫార్వర్డ్ ఉండే జనరల్ సీట్లలో 3 కూడా అగ్రకులాలకు పోయినాయి. కాబట్టి ఇప్పుడు బీసీకి ఇవ్వాలి అనేది
ప్రజల ఆవేదన కోరుతున్నారు కూడా, స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈసారి అసెంబ్లీలో ఒక్క సీటు రాలేదు కాబట్టి పార్లమెంట్ సీటుకు బీసీకి ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. తప్పనిసరిగా పోటీ చేస్తేనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సోనియా గాంధీ నిలబడితే నేను ఇంటింటికి తిరుగుతా. సోనియా గాంధీ నిలబడకపోతే నేను తప్పక నాకు అడిగే హక్కున్నది. ఇప్పటి వరకు ఖమ్మంలో బయట వాళ్ళు పోయి గెలిచారు, రేణుకా చౌదరి గెలిచారు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ గెలిచాడు, నాదెళ్ల భాస్కరరావు గెలిచాడు. గతంలో నేను రాజీవ్ గాంధీ ఎంబడి 3 సార్లు ఆయన ఎంబడి పర్యటనలు ఉన్నా. అక్కడ సంజయ్ గాంధీ పీరియడ్ లో 1974లో బ్లాక్ లెవెల్ మీటింగ్ లో కూడా నేను ఉన్నాను, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. అప్పటి నుంచి నాకు అక్కడ పరిచయాలు, వెంగళరావు తోటి పరిచయం, అదేవిధంగా మల్లు అనంతరావు తోటి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలు కోరుతున్నారు, తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నాయకులు కూడా కోరుతున్నారు అనేది నా ఉద్దేశం. ఫైనల్ గా రాహుల్ గాంధీ పైన దాడిని ఎట్లా చూస్తారు? అది అప్రజాపీకం. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అపోజిషన్ కూడా అడ్వాంటేజ్ ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది. మీరు కూడా తిరగండి, ఎవడొద్దన్నాడా? ప్రధానమంత్రి గారు 11 గుళ్ళు తిరిగి వచ్చి 11 వనమాలు చేసిండు. మేము వద్దన్నామా? మా రాహుల్ గాంధీ గారు న్యాయం గురించి గతంలోనేమో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా పాదయాత్ర చేసి ఆయన ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. అందులోనే చెప్పిండు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదేవిధంగా న్యాయం గురించి పోరాడుతున్నాడు. న్యాయ పోరాటాన్ని అడ్డం పడడం, ఆయన గుళ్ళకు పోతే పోరియకు అంటే దేవుడు మీ ఒక్కరికే ఉన్నాడు రా భయ్, దేవుడు అందరి వాదుడు. మేము కూడా పూజ చేస్తాను, నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని భక్తుడు ఎవడుంటాడు? కేవలం మేమే హిందువులము, మేమే రాముడు అని కాంట్రాక్ట్ తీసుకుంటున్నాడు. రాహుల్ గాంధీనేమో రావణుడు చిత్రీకరిస్తున్నాడు. ఇంతకంటే అవమానం ఏదని ఉంటుందా? వాళ్ళు డెస్పరేట్ అయి మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా నరేంద్ర మోడీకి ఓటము, రాహుల్ గాంధీ గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే కోరికలో ప్రజలు కూడా ఉన్నారనేది నా ఉద్దేశం. ఎంపీ సీట్లలో 16కు 16 మేమే గెలుస్తామని చెప్పి ధీమాగా వ్యక్తం చేస్తున్నారు విహెచ్ గారు. సో ప్రభుత్వం పైన ఎటువంటి కామెంట్ చేసినా తగిన చర్య తీసుకుంటాము, 100 రోజుల తర్వాత మీ పని చెప్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు.